ఈ అనంత విశ్వంలో మనుషుల్ని పోలిన మనుషులున్నారా? అవి కూడా మనలానే మరో ప్రపంచాన్ని నిర్మించుకున్నాయా? అంతరిక్షంలో భూమిలాంటి గ్రహాలు ఇంకా ఉన్నాయా? అక్కడ గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? ఆ ఏలియన్స్ ఏ క్షణంలో అయినా భూమి మీదున్న మనుషులపై అటాక్ చేసే ప్రమాదం పొంచుందా? ఇప్పటికే అవి ఓసారి భూమి మీద అడుగు పెట్టినట్టు ఆనవాళ్లున్నాయా? అంటే ఏలియన్స్ సబ్జెక్ట్పై ఒక్కొక్కటిగా బయటపడుతున్న వాస్తవాలతో పాటు తాజాగా న్యూయార్క్ పోస్ట్ విడుదల చేసిన ఓ డాక్యుమెంటరీ అవుననే అంటోంది. ఈ డాక్యుమెంటరీ ఏలియన్స్ భూమి మీద అడుగు పెట్టినట్టు అదే మనుషులతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నించిందా? ఇక దానికి దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నించిన మనుషుల ఒంటిపై గాయాలతో పాటు అంతర్గత మచ్చలు ఏర్పడినట్టు వార్తల్ని ప్రసారం చేసింది. దీంతో ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించడంతో పాటు ప్రపంచ మానవాళిలో తీవ్ర భయాందోళనల్ని రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నారని లేరని ద్వంద్వవాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు భూమిపైనే వారి ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు. ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు. ఇతర గ్రహం నుంచి భూమిపైకొచ్చే అంతరిక్ష నౌకలున్నాయని, వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో 34 మంది మిలిటరీ నిఘా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం భూమిపైనే గ్రహాంతరవాసులు ఉంటున్నారని వారు కుండబద్దలు కొట్టారు. ఈ విషయంపై తమకు నేరుగానే అవగాహన ఉందని ఆ డాక్యుమెంటరీలో కొంతమంది వెటరన్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞాన పరంగా మనం ఎంత అభివృద్ధి సాధించామో పరిశీలించడానికి 1940ల నుంచి ఏలియన్స్ అంతరిక్ష నౌక భూమిపైకి వచ్చి వెళుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు తెలిసి కూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందంటూ అధికారులు హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, దేశ భద్రతకే ఇది పెద్ద ముప్పుగా పరిణమించబోతోందట. గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకల వేగం మన అత్యంత వేగవంతమైన ఎయిర్ క్రాఫ్ట్ల కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని, వాటి వేగం గంటకు 50,000 మైళ్లు దాటి ఉంటుందని వారు వెల్లడించారు. ఆ డాక్యుమెంటరీలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, న్యూయార్క్ సెనేటర్ కిరోస్టెన్ గిల్లీబ్రాండ్ కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిఘా అధికారుల వాదనను వారు కొట్టిపడేశారు. ఆ యుఏపీలు ఖండాంతర ప్రయోగాలకు సంబంధించినవి కావచ్చని గిల్లీబ్రాండ్ అన్నారు. చైనా, రష్యా లేదా శత్రు దేశాలకు చెందినవి అయ్యుండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక ఇదిలా ఉంటే 1964లో న్యూమెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్లోని సిబ్బంది గ్రహాంతరవాసుల్ని ప్రత్యక్షంగా చూశారట. 1976లో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్ సీనియర్కి కూడా చెప్పారట. గ్రహాంతరవాసుల్ని కలిసిన నివేదికను హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అధికారులు జార్జ్ బుష్కి అందించారు కూడా. అయితే దీనికి సంబంధించిన భౌతిక ఆధారాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ అనే డాక్యుమెంటరీలో ఎరిక్ డేవిస్ అనే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త 3 అంతరిక్ష నౌకలు హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ సమీపానికి వచ్చాయని చెప్పారు. వాటిలో ఒకటి కిందకు దిగగా అందులో నుంచి ఒక గ్రహాంతరవాసి కిందకొచ్చి వైమానిక దళం సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నించినట్లు అధికారులు బుష్కు సమాచారం ఇచ్చారని ఎరిక్ డేవిస్ వివరించారు. అయితే మిగతా విషయాలేవి బుష్ తనతో చెప్పలేదని, ఇతరులతోనూ చర్చించలేదని చెప్పుకొచ్చారు. గ్రహాంతరవాసులకు సమీపంగా వెళ్లిన సిబ్బందికి కాలిన గాయాలు, అంతర్గత మచ్చలు ఏర్పడినట్లు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో రోగనిరోధక శాస్త్రవేత్త, క్యాన్సర్ పరిశోధకుడు గ్యారీ నోలన్ నివేదికలో తెలిపారు. అయితే ఈ డాక్యుమెంటరీతో గ్రహాంతర జీవులపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.